ఈరోజు అదానీ పోర్ట్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాం. ముందుగా స్టాండర్డ్ డిస్క్లైమర్. ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే అదానీ పోర్ట్స్ యొక్క స్టాక్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గానే తీసుకోండి. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. నేను సెబీ రిజిస్టర్డ్ అనాలిసిస్ట్ కూడా కాదు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి మామూలుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేసుకొని అదానీ పోర్ట్స్ అని టైప్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది. మనం డైరెక్ట్ చార్ట్ని లాంచ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ ప్రజెంట్ డైలీలో ఉంది. దీన్ని వీక్లీకి మార్చుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసిన కొన్ని ట్రెండ్ లైన్స్ ఉన్నాయి. దీన్ని ఒకసారి రిమూవ్ చేస్తాను నేను. మామూలుగా ఈ చార్ట్ మామూలుగా మనం చూసుకుంటే ఇప్పుడు హయ్యర్ హై ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఈ మీకు సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ట్రెండ్ లైన్ తీసుకొని ఇక్కడ టాప్ 3 జూన్ 2024 రోజు హై మేక్ చేసింది 16,021.40 కదా. ఇక్కడ నుంచి వెళ్ళి హార్జెంటల్గా మనం ఇట్లా డ్రా చేసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లోపల ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇప్పటి వరకు ఏదైతే ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఈ ప్లేస్లో ఒక రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కంపెనీ. కానీ దాన్ని ఇప్పుడు చేంజ్ చేస్తూ ప్రైస్ అనేది సస్టైన్ అవుతుంది. అబోవ్ ఇటు 1450 1480 పైన ప్రైస్ సస్టైన్ అవుతుంది. దీన్ని ట్రెండ్ చేంజ్ అనుకోవచ్చు మనం. తర్వాత మనకి హాల్ టైమ్ ఐ ప్రైస్ ఎంత ఉంది? 1621.40 కదా. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి ప్రైస్ ఈ ఆల్ టైమ్ హైని కనుక బ్రేక్ చేస్తే ఇంకా కొంచెం ఫాస్ట్గా మనకి ప్రైస్లో మూమెంటం వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి ట్రెండ్ ఏ విధంగా ఉందో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి ట్రెండ్ ఇలా ఇది లో ఒకటి, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్, హయ్యర్ హైస్, హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ట్రెండ్ కంటిన్యూస్ ప్యాటర్న్ కూడా అనుకోవచ్చు. ఒకసారి డ్రాయింగ్స్ రిమూవ్ చేస్తున్నాం. వెయిట్ ఏ సెకండ్. మనకి ఇండికేటర్స్ లోపల కూడా ఫ్రీ టూల్ ఉంటుంది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ కనుక్కోవడానికి. ఇది హయ్యర్ హైస్ హయ్యర్ లోస్. ఇది సరే, దీన్ని మనం చార్ట్ పైన అప్లై చేసుకోవచ్చు. చూడండి, మనకి క్లియర్గా ఏర్పడుతుంది. ఇది ఒక లో, ఇది ఒక హై, ఇది హయ్యర్ లో, ఇది హయ్యర్ హై. మళ్ళీ ఒక లో మేక్ చేస్తే కనుక అది హయ్యర్ లో అవుతుంది. దీన్ని ట్రెండ్ కంటిన్యూస్ ప్యాటర్న్ అంటాం. ఇది పాసిబుల్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకి హయ్యర్ లోస్ హయ్యర్ హైస్ అనేది ఫామ్ అవుతున్నాయి. మనకి ఇప్పుడు మామూలుగా దీనికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఎంట్రీ ఎగ్జిట్ ఎట్లా ఫామ్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో కానీ డే టైం ఫ్రేమ్లో కానీ మనమి ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్
లేదా ప్రైజ్ యాక్షన్ ద్వారా కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు. నేను మామూలుగా డైలీ టైం ఫ్రేమ్లో ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ఒకసారి డ్రా చేసి చూద్దాం. ఈ హై నుండి లో, సారీ ఇక్కడ లో దగ్గర ఒక పాయింట్, హైయర్ హై ఇక్కడ లో దగ్గర. మామూలుగా ఇక్కడ చూడండి ఒకసారి మనకి లెవెల్స్ అనేవి వచ్చినాయి. మనకి మేజర్ రెసిస్టెంట్ లాస్ట్ టైం హై ఏదైతే మేక్ చేసిందో 621 630 లెవెల్స్ లోపల ఇక్కడ ఒకటి మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని మనం టార్గెట్ కూడా తీసుకోవచ్చు. తర్వాత 726 ఒకటి, 1825 ఒకటి, 1885 ఒకటి మేజర్ లెవెల్స్ అనేది మనము రెసిస్టెన్స్గా చూసుకోవచ్చు లేదా టార్గెట్గా కూడా అనుకోవచ్చు. తర్వాత మనకి ఈ 1426 ఏదైతే ఉందో ఇది కనుక మనకి బ్రేక్ చేసి డౌన్ సైడ్కి ఇట్లా కనుక క్లోజ్ అయితే మనం మన పొజిషన్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకొని ఎగ్జిట్ కావచ్చు. ఇది మేజర్ స్టాప్ లాస్ అవుతుంది 1466 అనేది. నేను ప్రజెంట్ అయితే నా అనాలిసిస్ లోపల ఈ విధంగానే యూజ్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియో కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన డౌట్స్ ఉంటే నా నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నాకు సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.